కూటమి ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని వక్తలు ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రిటైర్డ్ అధికారులు, మేధావులు పాల్గొన్న ఈ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులపై సాక్ష్యాలతో సహా విమర్శలు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ వీడియో ప్రదర్శించడంతో పాటు కూటమి పాలనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతల దుస్థితిపై వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు మేధావులు, ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు. కూటమి 2 ఏళ్ల పాలనలో గూండాగిరిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరికి రక్షణ లేదని మండిపడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ స్టేషన్లు అకృత్యాలకు, దౌర్జన్యాలకు అడ్డాగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి గూండాగిరిపై పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో బీహార్ తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ప్రజలందరూ కూడా రాజధాని ప్రాంతంలో రైతుల కోరిక మేరకు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా రాజధానిలో కూడా వీళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఏంటి ప్రజాస్వామ్యం ఎటువైపు నడుస్తుంది, ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం, ఈ కూటమి ఏ వైపు నడిపిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే కోరుతున్నా, రాజకీయాలకు అతీతంగా మన అభిప్రాయాలను మనం ఖచ్చితంగా వెలుబుచ్చాల్సినటువంటి అవసరం ఉంది. రిటైర్డ్ అదనపు ఎస్పీ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులు మాజీ పోలీస్ అధికారిగా తనకే సిగ్గు తెప్పిస్తున్నాయని అన్నారు. 2014 నుంచి కుల ప్రాతిపదికన వ్యవస్థలు దెబ్బతిన్నాయని, 2024 తరువాత పరిస్థితి మరింత దిగజారిందని ఆరోపించారు. సాయికృష్ణ లాకప్ డెత్ వంటి ఘటనలు జాతీయ మానవ హక్కుల వేదికపై చర్చించాల్సిన అంశాలని వ్యాఖ్యానించారు. అసలు ఇది పోలీసేనా? మనము వీళ్ళు పోలీసింగ్ చేస్తున్నారా? మనం ప్రజాస్వామ్యమైన దేశంలో ఉన్నామా, ప్రాంతంలో ఉన్నామని మాలాంటి వాళ్ళకే అనుమానం వస్తుంది. మనము మన పిల్లలు ఇక్కడ సురక్షితంగా ఉండగలమా అంటే ఒకరి పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడి మేము కానీ లేకపోతే మా పిల్లలు కానీ ఈ ప్రాంతంలో సురక్షితంగా ఉంటారా అనే అనుమానం నాకే కలిగేంతగా జుగుప్సాకరంగా జరుగుతుంది. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగున్నాయని ప్రభుత్వం చెబుతున్నదని, ప్రజలకు పోలీస్ స్టేషన్లలో న్యాయం అందుతోందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత, కేసుల నమోదు, ఇసుక, మట్టి మాఫియాల అంశాల్లో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ మరణ వాంగ్మూలం వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతగా దెబ్బతిన్నాయో తెలియజేస్తున్నాయని అన్నారు. ఎక్కడైనా ఒక రైతు నిర్భయంగా వెళ్ళగలుగుతున్నాడా? ఒక కార్మికుడు నిర్భయంగా వెళ్ళగలుగుతున్నాడా? ఒక మహిళ తన పిల్లను వెంట పెట్టుకుని ధైర్యంగా వెళ్లి తిరిగి రాగలుగుద్ది అనే ధైర్యం చూపగలుగుతున్నారా? ఈ పరిస్థితి లేనప్పుడు శాంతి భద్రతలు ఉన్నాయని మనం ఏ విధంగా చెప్పగలుగుతాము? ఇది ఈ రోజు సామాన్యం నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. దీని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు మన రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై రాజకీయాలకు అతీతంగా సమగ్ర చర్చ జరగాలని సమావేశంలో పాల్గొన్న నేతలు, మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.